చీకటి నుండి వెలుతురు వైపు పయనించే పాదాలకు సంకెళ్ళు వేయడం అంటే ఉదయించే సూర్యుణ్ణి అరచేతితో ఆపడమే. చీకటి నుండి వెలుతురు వైపు పయనించే పాదాలకు సంకెళ్ళు వేయడం అంటే ఉదయించే సూర్యుణ్ణి అరచేతితో ఆపడమే. ఊరికి అవతల ఊరి గుడిసెల నుండి అక్షరాయుధాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఊరికి అవతల పూరి గుడిసెల నుండి అక్షరాయుధాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నాం. జ్ఞానజ్యోతులను వెలిగిస్తాం. చుట్టుముట్టే శలభాలను దహించి వేస్తాం. హలాలు కొడవల్లో పారలు పట్టిన చేతులే నేడు కలాలు బోని విహంగాలమై విహరిస్తాం. హలాలు కొడవల్లో పారలు పట్టిన చేతులే నేడు కలాలు బోని విహంగాలమై విహరిస్తాం. పోరుకు బరిలో నిలుచున్నాం. విఘ్నాలను సృష్టించే విరోధులను తుదముట్టిస్తాం. జై భీమ్లు. థ్యాంక్ యూ సార్. చీకటి నుండి వెలుతురు వైపు పయనించే పాదాలకు సంకెళ్ళు వేయడం అంటే ఉదయించే సూర్యుణ్ణి అరచేతితో ఆపడమే. చీకటి నుండి వెలుతురు వైపు పయనించే పాదాలకు సంకెళ్ళు వేయడం అంటే ఉదయించే సూర్యుణ్ణి అరచేతితో ఆపడమే. ఊరికి అవతల ఊరి గుడిసెల నుండి అక్షరాయుధాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఊరికి అవతల పూరి గుడిసెల నుండి అక్షరాయుధాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నాం. జ్ఞానజ్యోతులను వెలిగిస్తాం. చుట్టుముట్టే శలభాలను దహించి వేస్తాం. హలాలు కొడవల్లో పారలు పట్టిన చేతులే నేడు కలాలు బోని విహంగాలమై విహరిస్తాం. హలాలు కొడవల్లో పారలు పట్టిన చేతులే నేడు కలాలు బోని విహంగాలమై విహరిస్తాం. పోరుకు బరిలో నిలుచున్నాం. విఘ్నాలను సృష్టించే విరోధులను తుదముట్టిస్తాం. జై భీమ్లు. థ్యాంక్ యూ సార్.